ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుని టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ కలర్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! అలాగే టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముద్ద తినాలనుకున్న వాళ్ళు అన్నమంతా పచ్చడి ఉంటే చాలు, ఏ నంచుకోను లేకుండా మొత్తం అన్నమంతా లాగించేస్తారు. పచ్చళ్ళ సీజన్ వస్తేనే చాలు వినిపించే మాట. ఇక మొదలెడదామా? 2 కేజీల టమోటాలను తీసుకొని నీళ్ళలో బాగా శుభ్రంగా కడుక్కొని దాన్ని తడి అనేదే లేకుండా ఇలా పొడి క్లాత్, నైటీ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసి బాగా ఆరపెట్టుకోవాలి. ఒక్కొక్క టమోటాను బాగా నీట్‌గా శుభ్రంగా తుడిచి తడి అన్న మాటే ఉండకూడదు. ఇది నిల్వ పచ్చళ్ళన్నిటికీ బేసిక్ రూల్. ఈ పచ్చడి పెట్టడానికి మనం వాడే బౌల్స్ కానీ, స్పూన్స్ కానీ, గరిటెలు కానీ ఏది కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి కోసం తీసుకున్న 2 కేజీల టమోటాలను ఇలా మొనలంతా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఇలాగే తీసేసుకొని ముక్కలుగా చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి నాటు టమాటాలు అయితే ద బెస్ట్ చాయిస్ అండి. నాటు టమాటాలు అయితే బాగా జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ చింతపండు తీసుకొని అందులో ఈనెలు, ఈ చింతపిచ్చలు అవన్నీ గింజలు ఏం లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఈ పచ్చడికి 2 కేజీల టమోటాలకు 200 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అనేది అవసరమవుతుంది. చూడండి, ఇలా చెయ్యి ఇట్లా పట్టుకుంటే ఇలా ఒక చేతికి నిండా వస్తుంది. అది 100 గ్రామ్స్. ఇలా ప్రెస్ చేసినప్పుడు 100 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకోటి 100 గ్రామ్స్ 2 ముద్దలుగా పెట్టాను మీకు అర్థం అవ్వడానికి. అంటే 1 కేజీకి 100 గ్రామ్స్ సరిపోతుంది అలా చూపించాను. తర్వాత ఆవాలను తీసుకొని మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, అంత గ్లాస్కి ఆవాలు తీసుకోండి. ఆవాలు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మెంతులు కూడా ఒక అర గ్లాస్ తీసుకోవాలి. దాంట్లో ఆవాలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అందులో హాఫ్ క్వాంటిటీ మెంతులు. ఈ ఆవాలని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ పైన బాండి పెట్టుకోండి. దీన్ని సిమ్లో ఉంచుకోండి. తర్వాత వెల్లుల్లిని తీసుకొని 100 గ్రామ్స్ పొట్టొల్చి పక్కన పెట్టుకోండి. బాండి వేడెక్కిన తర్వాత ఈ ఆవాలు వేసి బాగా సిమ్లో పెట్టి వేయించిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి. ఇది ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. తర్వాత మెంతులు కూడా ఇదే ప్రాసెస్లో సిమ్లో పెట్టి బాగా వేయించి దీన్ని కూడా బాగా అరోమా వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు అన్నిటిని తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసి ఉడికించాలి. పెద్ద గిన్నె అయితే ఇలా కలుపుకుంటూ టమోటాలన్నీ బాగా ఈవెన్గా కుక్ అవ్వడానికి మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పైకి కిందకి కలుపుతూ టమోటాలన్నింటినీ బాగా మగ్గించాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా తీసుకున్న చింతపండుని కొలత ప్రకారం తీసుకున్నాం కదా, 2 కేజీలకి 200 గ్రాముల చింతపండు, దీన్నంతా ఇలా పొడి పొడిగా చేసుకుంటూ ఉడికే టమోటాల్లో వేసి దీన్ని కూడా మగ్గించాలి. చింతపండు అంతా బాగా మగ్గిందో లేదో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలను గ్రైండ్ చేసుకోవాలి. సపరేట్గా దీన్ని కూడా మిక్సీలో వేసి పొడి కట్టించుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీలో వేసి ఇలా జర్కులు ఇచ్చినట్టుగా పొడి చేసుకోవాలి. ఒకటిగా వేస్తే కూడా అది మెత్తగా అయిపోతుందండి. లైట్గా కొంచెం బరకగా ఉండాలి. దీన్ని ఆఫ్ చేసుకొని ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టమోటాలు చింతపండు మిశ్రమం ఉడుకుతుంది కదండి, దాని మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అప్పుడు పచ్చడి అంత టేస్ట్గా రాదని, అందుకోసం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ ఆవాలు పొడి చేసుకున్నాం కదా, దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు కూడా అదేవిధంగా జర్కులు ఇచ్చుకుంటూ మెంతులను కూడా మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. మెంతుల పొడి రెడీ అయిపోయింది. ఆవాల పొడి కొంచెం బ్లాక్ ఎల్లో మిక్స్డ్గా ఉంటుంది. ఈ మెంతులేమో లైట్ ఎల్లో మిక్సింగ్గా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతి పొడిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని ఏ గ్లాస్ అయితే ఆవాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు తీసుకొని ఈ టమోటా చింతపండు ఉడికించిన మిశ్రమం ఉంది కదా, దానికి యాడ్ చేసుకోండి. ఈ 2 గ్లాస్ యాడ్ చేసి కొంచెం బాగా కలిపి దీన్ని మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమోటా చింతపండు మిశ్రమాన్ని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈలోపు తిరగమాత గింజలను, ఆవాలు, జీలకర్ర,
తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ పొట్టు ఒలుచుకున్న తెల్లగడ్డలు ఒక 20-25 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చెనగపప్పు, శనగబెడలు అంటారు కదండి, వాటిని తీసుకోవాలి. వీటన్నిటిని రెడీగా ఉంచుకుంటేనే తిరగమాత వేసినప్పుడు మాడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 600 గ్రాముల ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనెను తీసుకోవాలి. అదే మంచి వాసనతో నురుగు వస్తుంది, వేసినప్పుడు కమ్మటి వాసన కూడా తెలుస్తుంది. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు ఫస్ట్గా వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆవాలను వేసేసేయాలి. ఈ ఆవాలు చిటపట అంటున్నప్పుడు జీలకర్రను తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా నురుగు వస్తుంది చూడండి వేగేటప్పుడు. ఈ స్టేజ్లో జీలకర్రను వేసేయాలి. జీలకర్ర కూడా వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు మనం తీసుకున్నటువంటి పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేయండి. లాస్ట్లో పచ్చిశనగపప్పు, అది కొద్దిగా మాడితే టేస్ట్ బాగోదు. నెక్స్ట్ ఇంగువ, తెల్లగడ్డలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేగుతున్నప్పుడు మనం టమోటాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అంతా వేసేసేయండి. ఇప్పుడు 2 గ్లాసుల ఉప్పుకి సరి సమానంగా 2 గ్లాసుల కారాన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చడి కలర్ అంతా ఈ కారం మీదే బేస్ అయి ఉంటుంది. మంచి కారప్పొడిని తెచ్చుకోవాలి ఊరగాయలకంతా. నెక్స్ట్ పసుపు 2 స్పూన్లు తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, తర్వాత మెంతుల పొడిని కూడా దీనికి కలిపేసుకోవాలి. బాగా ఈ చెక్క గరిటెతో అన్నీ కూడా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇక లాస్ట్లో ఒలిచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కలుపుకోవడమే. మళ్ళీ ఒక 10-15 నిమిషాల వరకు అలాగే సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా రెడ్గా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ మనకు కావలసినటువంటి టమోటా పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా అమృతంలా ఉంటుంది. చూశారు కదా, ఎండతో పని లేకుండా టమోటా నిల్వ పచ్చడి ఎలా పెట్టారో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.